చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అక్షరసారథి బిఎస్ చంద్రశేఖర్. విశాఖపట్నంలో బాగా అత్యంత ఇష్టంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రతి ఒక్కరూ చాలా ఎంతో ప్రేమగా ఆధ్యాత్మికత పెంపొందించుకుంటూ పార్టిసిపేట్ చేసే పాల్గొనే అతి గొప్ప ఉత్సవం సింహాచల స్వామి గిరి ప్రదక్షిణం. సుమారు 32 కిలోమీటర్ల విస్తీర్ణంతో కూడిన సింహాచల క్షేత్రం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి విశాఖపట్నం వాసులే కాదు, విశాఖపట్నం చుట్టుపక్క ఊరులు, గ్రామాలు, జిల్లాల నుంచి కూడా, సుమారుగా ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్త జనులు తండోపతండాలుగా ముందుగానే సింహాచల క్షేత్రానికి విచ్చేసి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం కోసం ఉబలాట పడుతూ, ఆరాట పడుతూ, స్వామివారి తథాస్తు అని వారు ఇచ్చే ఆశీర్వచనం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ ఏంటి అసలు? ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడ మొదలవుతుంది? ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? వేలాది, లక్షలాది, కోట్లాది మంది ప్రజలు సింహాచల స్వామిని వెనకాతల ఎక్కడో ఉండి పూజించడం వేరు, గిరి ప్రదక్షిణలో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అర్రులు చాచడం వేరు. గిరి ప్రదక్షిణం, సింహాచల స్వామి ఆ సింహలేసుని గిరి ప్రదక్షిణం విషయానికి వస్తే, విశాఖపట్నం అంతా ఎంతో ఆధ్యాత్మికత కోలాహలంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే అతి పెద్ద ఉత్సవం సింహాచల గిరి ప్రదక్షిణం. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహం కోసం ఏటా వేలు లక్షలాది మంది భక్తులు సింహాచలం రావడం ప్రతి ఏటా జరుగుతున్నది. ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరుగుతుంది. పౌర్ణమికి ముందు రోజు మధ్యాహ్నం రథోత్సవంతో గిరి ప్రదక్షిణ ప్రారంభమై మరుసటి రోజు పౌర్ణమి రోజుతో ముగుస్తుంది. తొండ మండపం అంటే కొండ దిగువన ఉండే ఆ స్వామి ఈ గిరి ప్రదక్షిణ యాత్ర 32 కిలోమీటర్ల మేర నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగుతుంది. సింహాచలం కొండ దిగువన తులి పావంచ తొండ మండపం దగ్గర ప్రారంభమై అడవివరం, హనుమంతువాక, జోనాథన్ హాల్ అంటే అప్పూఘర్, సముద్ర తీరం, ఎంవిపి కాలనీ, వెంకోజీపాలెం, సీతమ్మధార, మద్దిలపాలెం, తాటి చెట్లపాలెం, అక్కయ్యపాలెం, ఎన్ఈడి కొత్త రోడ్, ప్రహ్లాదపురం, సింహాచలం, తొలి పావంచ వరకు ఈ గిరి ప్రదక్షిణ సాగుతుంది. అత్యంత ఆధ్యాత్మికతతో, అత్యంత సందడితో. కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం ప్రతి ఏటా భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే ఈ భక్తుల సౌకర్యార్థం కొన్ని సౌకర్యాలు అటు ప్రభుత్వ పరంగా, జిల్లా యంత్రాంగం పరంగా, సింహాచల క్షేత్ర నిర్వాహకుల పరంగా కూడా జరుగుతూ ఉంటాయి. 32 కిలోమీటర్ల మార్గంలో వందలాది మంది స్వచ్ఛంద సంస్థలు, స్థానిక రాజకీయ నాయకులు, వర్తక సంఘాల ఆధ్వర్యంలో ఉచితంగా మంచినీరు, మజ్జిగ, ఫ్రూట్స్, అల్పాహారం, అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పటికే నడక వల్ల అలసిపోయే భక్తుల కోసం మార్గమంతటా ఉచిత వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి, అలాగే చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తుల రాకపోకలు సాగించడానికి ఆర్టీసీ వందలాది బస్సులను ఎప్పటికే ఏర్పాటు చేసింది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేక పోలీసు బలగాలతో భారీ బందోబస్తు కూడా పోలీస్ కమిషనర్ వారు వారి యంత్రాంగంతో
ఏర్పాటు చేసి ఉన్నారు. సుదీర్ఘమైన నడక కాబట్టి సౌకర్యవంతమైన కాటన్ దుస్తులు, తేలికపాటి చెప్పులు ఉపయోగించడం మంచిది అని గిరి ప్రదక్షిణకు వస్తున్న నిపుణులు సూచిస్తున్నారు. నడిచేటప్పుడు శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా మజ్జిగ, ORS నీళ్లు తరచూ తాగుతూ ఉంటే మంచిది అని ప్రతి ఏటా గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వీరందరూ చెబుతున్న ఒక మాట. అలాగే నిర్వాహకులు ఇస్తున్న సూచన కూడా. చిన్నపిల్లలు, వయోవృద్ధులకు సంబంధించిన వారి వివరాలు, ట్యాగ్, ఫోన్ నంబరు కార్డులను వారి వద్ద కూడా ఉంచడం మంచిది. ఏ చిన్న అవసరమైనా సరే ఆ ఫోన్ నంబర్లతోటి వారి సంబంధీకులకు ఎవరైనా సహృదయులు సమాచారం ఇవ్వడానికి, లేదు అప్పటికే సిద్ధంగా ఉన్న సింహాచల క్షేత్ర నిర్వాహకులు, పోలీసు బలగము, అలాగే స్వచ్ఛంద సంస్థల నిర్వాహక ప్రోత్సాహకులు, వీళ్ళలో ఎవరైనా సరే తప్పిపోయిన పిల్లలు లేదా వయోవృద్ధులకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే వారి వద్ద ఉండే ఆ ఫోన్ నెంబర్లకి అందించడానికి అవకాశం ఉంటుంది అని నిర్వాహకులు తెలియచేస్తున్నారు, సూచిస్తున్నారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వేంచేసి ఉన్న సింహాచల క్షేత్రానికి భారతదేశం యావత్తు కాదు ప్రపంచం యావత్తు కూడా ఆ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి వారి ఆధ్యాత్మిక స్ఫూర్తితో ముందుకు సాగుతూ భగవంతుని ఆశీర్వాదంతో మేము, మా కుటుంబ సభ్యులము, బంధుమిత్రులము అందరము ఎంతో సుభిక్షంగా ఉన్నాము అని ప్రపంచమే సంతృష్టి చెందుతూ ఆ స్వామివారిని నిత్యం కొలుచుకుంటూ ఉండే ఈ శుభతరుణంలో స్వామివారి గిరి ప్రదక్షిణ వేళలో అసలు సింహాచల స్వామివారు ఎలా వేంచేశారు, ఎప్పుడు వేంచేశారు, ఏ రూపంలో వేంచేశారు, మూల కారణం ఏమిటి, ఆ వెనకాతల ఉన్న ఇతివృత్తం ఏమిటి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతూ ఉంటారు కదా. నిజమైన అసలైన సారాంశం ఏమిటి అని తెలుసుకోవాలని ఉన్న మా చందు సుప్రీం టీవీ ప్రేక్షకులైన మీకోసం సంబంధిత సమాచారాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు భవదీయ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సింహాచల స్వామి, అప్పన్న స్వామి, శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారు భక్త ప్రహ్లాదుడి రక్షణ కోసం ఎలపై వెలసిన ఆ స్వామి ఎలా, ఎందుకు, ఎప్పుడు ఆవిర్భవించారు అంటే పురాణాల ప్రకారం కృతయుగంలో రాక్షస రాజైన హిరణ్యకశిపుడు తన కుమారుడు మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుని రకరకాలుగా హింసించాడు. ప్రహ్లాదుడి విష్ణు భక్తిని సహించలేక అతనిని సంహరించాలని కొండపై నుంచి సముద్రంలోకి తోసివేయమని తన రాక్షసులను ఆదేశించాడు ఆ రాక్షస రాజు. ఆ సమయంలో భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువును స్మరించగా స్వామివారు వరాహం, నరసింహం, సింహము మనిషి, ఈ రెండు రూపాలతో కూడిన సమ్మేళన రూపంలో ప్రత్యక్షమై కొండను తన భుజాలపై మోసి ప్రహ్లాదుని కాపాడారు. స్వామివారు కొండపై నిలిచినందున ఈ పర్వతానికి సింహగిరి, సింహాచలం అనే పేరు వచ్చింది అని యుగ యుగాల నుండి వినిపిస్తున్న చారిత్రాత్మక కథనం. కృతయుగం ముగిసే నాటికి ఈ క్షేత్రం మట్టిలో కప్పబడిపోయింది. త్రేతాయుగంలో చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తి తన దేవేరి ఊర్వశితో కలిసి ఆకాశ మార్గాన పుష్పక విమానంలో వెళుతూ ఉండగా సింహగిరిపై నుంచి ఒక దివ్యమైన కాంతిపుంజం కనిపించింది. ఆ స్థలంలో తవ్వకాలు జరపగా స్వయంభూ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం బయటపడింది. స్వామివారి ఉగ్రరూప జ్వాలలను తట్టుకోవడం కష్టమని ఆకాశవాణి చెప్పింది. స్వామివారిని శాంతింపచేసేందుకు ఏడాది పొడవునా గంధం, చందనం పూతతో కప్పి ఉంచుతారు. కేవలము ప్రతి ఏటా ఏడాదికి ఒకసారి వైశాఖ శుద్ధ తదియ అంటే
అక్షయ తృతీయ నాడు మాత్రమే చందనం తొలగించి స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు ఆవిష్కరింపజేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక దివ్య సంప్రదాయం. సాక్షాత్తు లక్ష్మీ నృసింహస్వామి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు అనంటే, సింహగిరి పర్వతాన్ని కేవలం ఒక కొండగా కాకుండా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని స్వరూపంగా భావిస్తారు అనంత భక్త జన కోటి. అందువలన ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రదక్షిణ చేసినట్లే అని నమ్ముతారు ఈ భక్తులు. ఆషాఢ పౌర్ణమి రోజున దేవతలు, సిద్ధులు, మహర్షులు కూడా అదృశ్య రూపంలో ఈ సింహగిరి ప్రదక్షిణ చేస్తారు అని పురాణం చెబుతున్నమాట. అందుకే ఈ రోజున గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత పుణ్యఫల ప్రదాయంగా భావిస్తారు భక్తజనులు. భక్తి శ్రద్ధలతో కాలినడకన గిరి ప్రదక్షిణ చేయడం వలన సకల పాపాలు తొలగిపోయి మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడంతో పాటు అనుకున్న ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయి ఆ పూజ చేసిన, ఆ గిరి ప్రదక్షిణం చేసిన ప్రతి ఒక్కరికి ఆ సింహాచలేశుని, ఆ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి కరుణా కటాక్షాలు అమోఘంగా లభ్యం అవుతాయని గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరి మనస్సులో నమ్మే గొప్ప మాట. కేవలము ఇది మాట మాత్రమే కాదు, నిజం 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 అని నమ్ముతున్న వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది భక్తుల అపూర్వ విశ్వాసం. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి కరుణా కటాక్షాలు చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఎప్పుడూ అందుతూనే ఉండాలి, అందుతాయి అని భావిస్తూ మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. నమస్కారం.